సంవత్సరం అనే దయా కిరీటాన్ని, ఇప్పుడు ఒక సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనం ధరించుకున్నాం. నూతన సంవత్సరం అంటున్నాం. కొత్త సంవత్సరం వచ్చింది అనుకుని మనము మరి ఎంజాయ్ చేస్తున్నాం. రాత్రి అయితే మళ్ళీ రాత్రి కానీ అన్యజనులు చూసినట్టయితే బహుగా కేకలు వేయడము, మరి వాళ్ళు టప్పకాయలు కాల్చడము, మరి ఈ విధంగా లగ్జరీగా తాగడము, తినడము, ఇవన్నీ రోడ్ల మీద ఇవన్నీ జరుగుతాయి. కొత్త సంవత్సరం రాగానే వాళ్ళకి తెలిసిందేమదంటే కొత్త సంవత్సరం వచ్చిందనే తెలుసు. అయితే కొత్త సంవత్సరం వచ్చిందనే తెలుసు, వాళ్ళకి తాగడమే తెలుసు, తినడమే తెలుసు, ఇవే తెలుసు. కానీ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మన జీవితంలో మనం ఒక సంవత్సరం కోల్పోయాము అనే విషయం వాళ్ళు గ్రహించరు. మన జీవితంలో ఒక సంవత్సరం కోల్పోయాము. 70 సంవత్సరాలు బ్రతకాలనుకున్నవాడు ఒక సంవత్సరం పోయిందంటే ఇంకా 69 సంవత్సరాలే ఉంటాడు. ఒక సంవత్సరం కోల్పోయాం అంటే ఈ సంవత్సరంలో మనం ఏమైనా దేవుని కొరకు ఏమైనా పనులు చేశామా, దేవుని కొరకు ఏదైనా చేశామా, ఏదైనా మంచి ఘనకార్యాలు చేశామా అంటే అదేమి లేదు. మళ్ళీ వచ్చే ఈ సంవత్సరం అలాగనే ఆ సంవత్సరం అలా, ఇది కాదు. ఇది విశ్వాసి లక్షణం కానే కాదు. దేవుని స్తోత్రం. ఒక కొత్త తీర్మానంతో ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళి మనం ఆ విధంగా చేయాలి. సంవత్సరం అనే దయా కిరీటమును ధరింపజేసి ఉన్నాం, నీ జాడల స్వరము వెదజల్లుచున్నది. సంవత్సరం వచ్చింది మనకు, కానీ మన జీవితంలో ఒక సంవత్సరం ఆయుసు పోయింది. ఆ సంవత్సరం ఏం చేయలేము, పోయింది. మళ్ళీ ఈ సంవత్సరం మనం ఏం చేయకుండా, దేవునిలో గుర్తింపు లేకుండా, దేవుని సరి అయిన ఆరాధన లేకుండా, దేవునిలో సరి అయిన పద్ధతి లేకుండా ఈ సంవత్సరం గతించిపోతే ఎంత ఘోరం అంటే ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు అడుగుతాడు. ప్రతి దినము అంటే ఒక దినము దేవుని సన్నిధిలో 1000 దినములతో సమానమట. చాలామంది అనుకుంటారు ఈ యొక్క ఆదివారం పోకుంటే ఏమవుతుందిలే అనుకుంటాం. అంటే 1000 దినాలు మన జీవితం నుండి పక్కకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు చేసుకోవాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము ఎలాంటిదంట? కొండలు లోయలు కలిగిన దేశము. అలనాడు ఇశ్రాయేలీలకు మరి యెహోషువ మరి దేవుని సన్నిధిలో దేవుని పిల్లలకు ఆయన హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, మీరు నది దాటి స్వాధీనపరచుకుంటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. కొండలు లోయలు కలిగిన దేశము. కొండలు లోయలు ఎట్లుంటాయి? ఒక అప్ ఉంటుంది, ఒక డౌన్ ఉంటుంది. అప్ ఉండొచ్చు, డౌన్ ఉండొచ్చు. మన జీవితంలో హ్యాపీనెస్ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. మన జీవితంలో సంతోషం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. అలాగే మన జీవితంలో అప్ అండ్ డౌన్లు కావచ్చు. మరి లోకంలో అనేక రకాలైన విపత్తులు రావచ్చు. అయితే మనము కొండలు లోయలు కలిగిన దేశము. 12వ వచనం, ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే దేశం. మనం ఏ దేశానికి వెళ్తున్నాము? ప్రయాణం అవుతున్నాము. ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరారు ఇశ్రాయేలీలు. వినండి, ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలీలు బయలుదేరారు. బయలుదేరినప్పుడు వాళ్ళు ఏం జరిగింది? అప్ అండ్ డౌన్లు వచ్చినాయా లేదా? వాళ్ళకు అప్ అండ్ డౌన్లు వచ్చినాయి. కొండలు లోయలు గల ప్రాంతాలు వచ్చినాయి. అక్కడ చూస్తే ఫరో వెంబడిస్తున్నాడు, ఫరో సైన్యం వస్తుంది. ముందు చూస్తే సముద్రం ఉంది, ఇశ్రాయేలీలేమో మధ్యలో ఉన్నారు. మరి మోషే నడిపిస్తున్న జనాంగము మధ్యలో ఉంది. ముందుకెళ్తే సముద్రము, వెనకకు చూస్తే సైన్యం. వారికి పెద్ద కష్టమే వచ్చింది. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఏం చేయాలి? వాళ్ళకు ఇంకా ఎక్కడ పోవడానికి ఎలాంటి అది లేదు ఇక. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఏం చేయాలి? వెనకకెళ్ళి సైన్యము చాలా దూసుకుంటూ వస్తుంది, బలంగా వస్తుంది. ముంగట చూస్తే మహాసముద్రము, పెద్ద సముద్రం ఉంది. అక్కడ వెళ్ళలేము, ఇక్కడ వెళ్ళలేము, ఏం చేయాలి ఇప్పుడు అని మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. మన జీవితంలో అప్ అండ్ డౌన్లు వస్తాయి, మన జీవితంలో కష్టాలు వస్తాయి, మన జీవితంలో ఇరుకులు ఇబ్బందులు వస్తాయి.
అప్పుడు చేయవలసింది ఏమిటంటే మోషే ఏం చేశాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుణ్ణి అడిగాడు. వెనుక నుంచి సైన్యం వస్తుంది, ముందు చూస్తే సముద్రం ఉంది. ఈ సమయంలో ఆ సైన్యం వచ్చి వీళ్ళందరినీ సంహరిస్తుంది. ముందుకెళ్తే సముద్రంలో వీళ్ళు మునిగిపోతారు. ఏం చేయాలి? పరిస్థితి అట్లా ఏర్పడింది. ఆ సమయంలో మరి ఆయన అన్నాడు, దేవుని స్తోత్రములు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఏం చేయాలి? నువ్వైతే మమ్మల్ని విడిపిస్తా అన్నావు, ఆ విధంగానే మేము మరి బయలుదేరాము. ఇప్పుడు ఏం చేయాలంటే, మోషే ఎందుకు భయపడుతున్నావు? నీ దగ్గర ఉన్న కర్ర ఒకసారి ఇట్లా సముద్రం వైపు సాపు అన్నాడు. సముద్రం వైపు కర్ర సాపితే సముద్రం ఎక్కడిదక్కడ నీళ్లు ఇట్లా నిలిచిపోయాయి. ఆరిన నేలను నడిచిపోయారట మరి ఇశ్రాయేలీలు. ఆరిన నేలను నడిచిపోయారు. అంటే ఎత్తులు వంపలు, కొండలు, లోయలు వచ్చే స్థలంలో దేవుడు కాపాడుటకు మనల్ని సిద్ధంగా మనకున్నాడు. దేవుడు కాపాడుతాడు. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు ఇస్తాడు, నూతనంగా మనల్ని నడిపిస్తాడు. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళే అలవాటు ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళే అలవాటు ఉంటే, మన ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళే అలవాటు ఉంటే, దేవుడు ఎంత పెద్ద కొండలు ఎంత పెద్ద లోయలు వచ్చినా వాటన్నిటి నుండి విడిపించగలిగిన శక్తిమంతుడు. ఒకసారి అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అలాంటి శక్తిమంతుడు దేవునికి స్తోత్రం. మరి మనం ప్రయాణం చేసే దేశం ఎలాంటిదంటే, అక్కడ అంటాడు, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. మనం ప్రయాణం చేసే దేశం ఎలాంటిదంటే, దేవుడైన యెహోవా లక్ష్యపెట్టే దేశము, దేవుడైన యెహోవా ఇష్టపడిన దేశము. ఆ దేశానికి మనం ప్రయాణం అవుతున్నాం. మనం వెళ్తున్న మార్గంలో అప్ అండ్ డౌన్లు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎవరికైనా ఎక్కువ కష్టాలంటే విశ్వాసులకే, కాపరులకే. ఎంత విశ్వాసంగా ముందుకు సాగుదామంటే అన్ని కష్టాలు వస్తాయి. అప్ అండ్ డౌన్లు వారికే వస్తాయి. మామూలుగా వెళ్ళేవారికి ఏమి రావు. అన్నిటినీ అనుసరిస్తూ నడుచుకుని వెళ్ళేవారికి, అన్నిటికీ లోబడి జీవించేవారికి, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో కొద్దిసేపు ఉండి మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళకి అప్ అండ్ డౌన్లు రావు. దేవుని సన్నిధిలో ఎవరైతే ఖచ్చితంగా ఉండాలనుకుంటారో, వాక్య ప్రకారంగా జీవించాలనుకుంటారో వారికి అన్ని కష్టాలే. మనము ఎగ్జాంపుల్ చూసినట్టయితే అపోస్తులు వాక్యానుసారంగా జీవించాలనుకున్నారు, దేవుని చిత్తానుసారంగా జీవించాలనుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చాయంటే, వాళ్ళను మరి కొరడాలతో కొట్టారు, రంపెములతో కోశారు, రకరకాలైన హింసలు పెట్టారు. వాళ్ళ చర్మం ఊడదీసి వాళ్ళను మరి ఆ విధంగా తలక్రిందులుగా సిలువ వేశారు. రకరకాలుగా సంహరించారు. 12 మంది అపోస్తులు 12 రకాలుగా చనిపోయారు. అదిగిన మనం వీడియోలో ఉన్నాయి వాక్యం, దేవుని స్తోత్రం. 12 రకాలుగా చనిపోయారు. 12 రకాలైన హింసలు ఆ విధంగా జరిగాయి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు బాగా ఆలోచించండి. మనం వెళ్ళే దేశం ఎలాంటిదంట? కొండలు లోయలు కలిగిన దేశము. మనం కొండలు లోయలు కలిగిన దేశంలోనికి వెళ్తున్నాం అంటే, కొండలు మనం వెళుతున్న మనం నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుతున్న దేశము కొండలు లోయలు గల దేశము. మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నప్పుడు వారికి కష్టాలు చాలా వచ్చాయి. తినటానికి తిండి లేదు, మధ్యలో తాగడానికి నీళ్లు లేవు, మరి రకరకాలైన కష్టాలు వచ్చాయి. ఈ కష్టాలు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే దేవుని దగ్గరికి వెళ్ళారు. అయ్యా మరి నేను కష్టము ఇది ఉంది, నాకు ఇది ఉంది, ఇది ఏం చేయాలని దేవుని దగ్గరికే వెళ్ళారు. మోషే ప్రార్థన చేసినప్పుడల్లా, అన్నిటికీ ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు అన్నాడు, మోషే నీ చేతులు ఉంది కర్ర కదా, దాన్ని రాయితో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పాడు. ఆ విధంగా దేవుడు ప్రతిసారి మోషే వెళ్తున్నప్పుడు ఏ లోయలు కొండలు వచ్చినప్పుడల్లా, కష్టాలు నష్టాలు సమస్యలు వచ్చినప్పుడల్లా మోషే దేవుని దగ్గరికే వెళ్ళాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? రకరకాలుగా వెళ్తున్నాం, ఎక్కడెక్కడనో వెళ్తున్నాం మనం. కానీ మనము దేవుని దగ్గరికే వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అది ఇక్కడ అది ఎట్లాంటిదంటే, యెహోవా లక్ష్యపెట్టు దేశము. మనం వెళ్ళే దేశము యెహోవా లక్ష్యపెట్టే దేశము. అంటే అది పరలోక రాజ్యం అని మన అర్థం. చూడండి, నీ దేవుడైన యెహోవా
కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మనం వెళ్ళే దేశమేనంట దేవుని యొక్క నేత్రములంట సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటాయంట. అంటే దేవుడు ఎప్పుడు ఆ యొక్క ఆ దేశం మీద ఆయన నేత్రాలు ఉంచుతాడంట, ఎప్పుడు ఆయన అక్కడనే ఉంటాడట. కాబట్టి అలాంటి శ్రేష్టమైన దేశానికి, అలాంటి దేశానికి మనం ప్రయాణం చేస్తున్నాం. మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ లోకంలో రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటిది? మనం ఎక్కడ లెఫ్ట్లోనే పోవాలన్నా, అంతే కదా, లెఫ్ట్లోనే వెళ్ళాలి మనం. ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను రైట్లో వెళ్తా అంటే ఇంకోడోడో వచ్చి గుద్దేస్తాడు, అంతే సంగతి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించలేడు కాబట్టి చనిపోయాడు అంటారు, అంతే. ఆ దేవుడికి మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టాడు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా మనం జీవించకుంటే మనము యాక్సిడెంట్లు కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు. కాబట్టి మనం దాన్ని ఊహించలేం. చాలామంది రూల్స్ అండ్ రెగ్యులేషన్గా వెళ్ళకుండా వారి ఇష్టానుసారంగా జీవించినప్పుడు వారు నరకానికి వెళ్ళారు. ధనవంతుడు, మనం కథ వింటే ధనవంతుడు లాజరు విషయంలో ఇస్తే తన ఇష్టానుసారంగా జీవించాడు ధనవంతుడు. ఏమింటే ఆ విధంగా జీవించడం మొదలుపెట్టాడు. అతడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అదే లాజరు చాలా కట్టుదిట్టంగా దేవుని సన్నిధిలో దేవుని ఇష్టానుసారంగా జీవించాడు కాబట్టి అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. కాబట్టి మనం కూడా అదే ఆయన లక్ష్య పెట్టే దేశంలో మనం ఉండాలంటే ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును. 13వ వచనం. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలను. నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. చూడండి, మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెను. నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా వినవలెను. ఇప్పుడు ఎక్కడ అవుతుందయ్యా అంటే ఇవన్నీ సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే జాగ్రత్తగా వినడం లేదు వాక్యం. నాకు రాత్రి నేను వాక్యం చెప్తా ఉంటే జ్ఞాపకం చేస్తే వీళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారు. యవనస్తులు చెప్పారు 12 గోత్రములు ఎట్లా అంటే వాళ్ళు చెప్పగలిగారు. అది ఎప్పుడో విన్నారు, ఇప్పుడు చెప్పగలిగారంటే ఆ విధంగా జ్ఞాపకం ఉండాలి. మనం ఒక చెవితో విని ఇంకో చెవితో విడిచిపెట్టడము ఇలాంటివి చేయడం వలన దానివల్ల ప్రయోజనం ఏం లేదు. నువ్వు చర్చి మందిరానికి వచ్చిన లాభం లేదు, నువ్వు క్రైస్తవుడుగా పిలువబడిన లాభం లేదు. మనము దేవుని సన్నిధిలో ఒక్కడైనా ఇద్దరైనా ముగ్గురైనా ఎంతమంది అయినా స్ట్రిక్ట్గా ఉండాలి. మన జీవితమే స్ట్రిక్ట్గా ఉండాలి. ఉన్నప్పుడే మనము సరి అయిన స్థితిలోకి వెళ్తాము. అందుకే అంటాడు, పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెను. నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విన్న ఎడల అంటాడు. 14 చూద్దాం. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానయు కడవరి వానను దాని కాలమున కురిపించేదను. తొలకరి వాన కడవరి వాన అంటే ఏంది? తొలకరి వాన ఎప్పుడొచ్చింది? తొలకరి వాన ఎప్పుడొచ్చింది భూలోకంలోకి? తొలకరి వాన అంటే అండి మొదటి వర్షం ఎప్పుడు పడింది? పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ అనే వర్షము, పెంతుకోస్తు దినమున వారి మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మకు వర్షంకు పోల్చాడు దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ తొలకరి వాన, అది మొదట కురిసిన ఆత్మ. పెంతుకోస్తు దినమున వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే అన్య భాషలు మాట్లాడారు. ఆ దినముననే ఆ తొలకరి వాన కురిసినప్పుడే దేవుడు నూతన నిబంధన సంఘాన్ని అక్కడ కట్టాడు. 300 మంది ఆ సంఘంలో చేర్చబడ్డారు. తొలకరి వాన కడపటి వానగిన ఉంటుంది దేవుని స్తోత్రం. ఇప్పటికే అనేక మంది పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. ఈ పరిశుద్ధాత్మ వలనే దేవుని స్తోత్రములు మనము సరి అయిన మార్గంలో వెళ్తాము. మీరు బాగా ఒక్కటే జ్ఞాపకం ఉంచుకోండి, వాళ్ళలో పరిశుద్ధాత్ముడు పని చేయడం లేదంటే అడ్డగోలుగా జీవిస్తారు. వాళ్ళ యొక్క ప్రవర్తన మంచిగా ఉండదు, వాళ్ళ పద్ధతి మంచిగా ఉండదు, వాళ్ళ క్రమం మంచిగా ఉండదు, దేవుని సన్నిధి నిర్లక్ష్యమే,
అన్నిటికీ నిర్లక్ష్యమే ఉంటాడు. కారణం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్ముడు పనిచేయడం లేదు. పరిశుద్ధాత్ముడు పనిచేస్తే డెఫినెట్గా పరిశుద్ధాత్ముడు తొందర పెడతాడు. ఆదివారం ఈరోజు చర్చి టైంకి వెళ్ళాలి అన్న పరిశుద్ధాత్ముడు తొందర పెడతాడు. ప్రతిదానికి, దీనికే కాదు ప్రతిదానికి తొందర పెడతాడు. ఎక్కడన్నా సువార్త ఉందంటే అక్కడ వెళ్ళాలంటే పరిశుద్ధాత్ముడు తొందర పెడతాడు. ప్రతిదానికి దేవుని పని అంటే ఎంతో చురుకైన జీవితం ఇస్తాడు పరిశుద్ధాత్ముడు. ఎవరికయ్యా అంటే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తున్నట్టయితే. చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కారణం ఏంటంటే అస్సలే పరిశుద్ధాత్ముని వాళ్ళు పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిలో వాళ్ళు ఉండడం లేదు. పరిశుద్ధాత్ముడు వాళ్ళలో పనిచేయడం లేదు. పరిశుద్ధాత్ముడు పనిచేయడం లేదంటే అర్థం ఏంటిది? మరి ఇంకెవరు పనిచేస్తున్నారు? దురాత్మగినుంది. దురాత్మ పనిచేస్తుంది. దురాత్మ పనిచేయడం వలన దుష్ట కార్యాలే చేస్తుంటారు, దుర్మార్గత పనులే చేస్తుంటారు. కాబట్టి మనము ఆ పరిశుద్ధాత్మని మన యొక్క సన్నిధిలో చేర్చుకోవాలి. అంటే మీ దేశమునకు వర్షము అనగా తొలకరివానయు కడవరివానయు దాని కాలమును కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. ఇక్కడ చూడండి, దానివల్లనే నీ ధాన్యమును, ఇంకేమంటున్నాడు, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు అంటున్నాడు. చూడండి, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యము. మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనం ఆసక్తి కలిగి ప్రభువులో ఉండాలి. పరిశుద్ధాత్మ లేడంటే దురాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ ఉంటే దురాత్మ దూరం పోతుంది. మనం మానవుని అప్పుడే గుర్తించవచ్చు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పద్ధతులను బట్టి వీళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ పనిచేస్తుండా, దురాత్మ పనిచేస్తుండా అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, దేవునికి స్తోత్రములు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే అక్కడ ఒక మాట అంటాడు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ ఏమంటాడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. వారికి చెప్తున్నాడు, నేను మీకు ఏ సంగతులు చెప్పానో యేసుప్రభు చెప్తున్నాడు శిష్యులకు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఎవరికి బోధించాలి? శిష్యులు ఎవరికి బోధించాలి? ఇక్కడ వినండి, శిష్యులు ఎవరికి బోధించాలి? ప్రజలకు బోధించాలి. గైకొనవలెనని అంటే వాటిని పాటించాలి అని చెప్పాలి. ఖచ్చితంగా పాటించాలి అని చెప్పాలి. ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోతే కాదు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని పాటించాలి. పాటించకుంటే ప్రయోజనం ఏంటిది? అద్దం దగ్గరికి పోయి ప్రయోజనం ఏంటిది? అద్దం చూసుకొని వెళ్ళిపోతే, మామూలుగా వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటిది? సరి చేసుకోవడానికే కదా అద్దం దగ్గరికి వెళ్తాం. అట్లాగే మనము దేవుని అందుకే అంటాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటున్నాడు, నేను ఇప్పుడే వరదు, నేను ఆదియు అంతము అయిన వాడను, కడపటివాడను, మొదటివాడను, ఇప్పుడు ఉన్నాను, ప్రజెంట్గా ఉన్నవాడిని నేనే, సదాకాలము అన్ని కాలాల్లో ఉన్నవాడిని నేనే అని యేసుప్రభు చెప్తున్నాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎప్పుడు మనతో ఉంటాడంట యేసుప్రభు. ఇవాళ ఉండి రేపు పోయేవాడు కాదు. భవిష్యత్తులో ఉన్నవాడు ఆయన్నే, ప్రజెంట్ ఉంటున్నవాడు ఆయన్నే, రాబోయే దినములలో ఉండేవాడిగినా ఆయన్నే. కాబట్టి ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారంగా జీవిస్తే మనకు అన్ని రకాలుగా మంచిగా జరుగుతుంది నూతన సంవత్సరంలో అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సామెతలు 10:6 చూసినట్టయితే, సామెతలు 10వ అధ్యాయము 6వ వచనం, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదాలు వస్తాయంట. బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. బలత్కారము భక్తిహీనుని యొక్క నోరు మూసివేయబడుతుందంట. కాబట్టి నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. మనకు ఆశీర్వాదం ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదం కావాలంటే నీతిమంతులుగా జీవించాలి, నీతిని అనుసరించాలి, వాక్యమును అనుసరించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే మన తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట.
మనం అందరికీ అవసరమే ఆశీర్వాదాలు కావాలని ఎక్కడెక్కడనో ఏమేమో బోలెడు డబ్బులు ఖర్చు చేసుకొని తిరుగుతూ ఉంటారు. కానీ ఆశీర్వాదాలు కావాలంటే నీతిమంతులుగా మనం ఉండాలి, తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడితే వారి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట. అందుకే ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ నీలో ఇంతవరకు ఏదైనా నిజాయితీ లేని పద్ధతిలో ఉంటే, వాక్యానికి విరుద్ధమైన జీవితం ఉన్నట్టయితే ఇప్పుడు మనం గ్రహించాలి, కాదు నేను నీతిమంతునిగా జీవించాలి, ఆశీర్వాదాలు కావాలంటే నీతిమంతుని కావాలి అని నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట. కీర్తన 3 చూసుకున్నట్టయితే, 3వ దావీదు కీర్తన 8వ వచనం చూసినట్టయితే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదములు వచ్చునుగాక. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి ఆశీర్వాదములు వచ్చునుగాక. దేవుని బిడ్డలైన మన మీదికి ఆశీర్వాదాలు రావాలా, ఒకటి దాని తర్వాత ఒకటి ఆశీర్వాదాలు రావాలా. ఎప్పుడు వస్తాయి? దేవుడు చెప్పే ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నడిచినప్పుడు ఆశీర్వాదాలు వస్తాయంట. అదే అంటున్నాడు, నీ ప్రజల మీదికి ఆశీర్వాదములు వచ్చునుగాక. అలాగే నిర్గమకాండం 33 చూసినట్టయితే 33వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను చూడండి, దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, మరి ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తుందంట. సపోజ్ దేవునికి స్తోత్రం, ఒక వృద్ధులు ఉన్నారనుకోండి, నాలాంటి వాళ్ళు ఇంకెవరో ఉన్నారనుకోండి, రోడ్డు దాటించాలి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, రోడ్డు దాటించాలంటే ఒక యవనస్తుడో ఎవరో వచ్చి ఆ చేయి పట్టుకొని రోడ్ అవలికి దాటిస్తాడు. అయితే ఈ లోకంలో మరి అనేక రకాలైన చెడు కార్యాలు ఉన్నాయి. ఈ లోకంలో అనేక రకాలైన అప్ అండ్ డౌన్లు ఉన్నాయి. ఎత్తులు లోయలు ఎత్తులు ఇవన్నీ ఉన్నాయి. ఎత్తులు వంపులు ఇవన్నీ ఉన్నాయి. కొండలు లోయలు ఉన్నాయి. ఈ లోకంలో కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. మనకు దేవుడు తోడుగా ఉంటే ఆయన ఎక్కడ నడిపించాలో అక్కడ నడిపిస్తాడు, సేఫ్గా తీసుకెళ్తాడు. ఒక చాలా ఓల్డ్ ఏజ్ అయిన లేకుంటే గుడ్డైనను రోడ్డు దాటించాలంటే ఒక యవనస్తుడు ఏ విధంగా పట్టుకొని మెల్లంగా రోడ్డు దాటిస్తాడో అదే రీతిగా ఈ చీకటి లోకంలో, పాపపు లోకంలో, అపవిత్రత కలిగిన ఈ లోకంలో మనము ఏ విధంగా నడుచుకోవాలో, ఈ చీకటి లోకాన్ని జయించి ముందుకు ఏ విధంగా, ఈ పాపపు లోకాన్ని జయించి ఏ విధంగా ముందుకెళ్లాలో, దీన్ని మనల్ని నడిపించడానికి యేసు ప్రభు మనకు తోడుగా ఉంటాడంట. ఇక దేవుడు తోడుగా ఉంటే మనకు యాక్సిడెంట్ లేదు, దేవుడు తోడుగా ఉంటే అనారోగ్యం లేదు, దేవుడు తోడుగా ఉంటే మనకు నష్టం లేదు, దేవుడు తోడుగా ఉంటే మనకు ఎలాంటి సమస్యలే లేవు. ఇంకా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు నిజంగా ఎంత దయగలవాడో ఒకసారి ఆలోచించండి. ఆయన ఈ నూతన సంవత్సరంలో మనకు దేవుడు తోడుగా ఉండి నడిపించాలనుకుంటే మనం ఆయన చెప్తున్న మాటలు వినాలి. మనం వెళుతున్న దేశము కొండలు లోయలు కలిగిన దేశము. అది ఊరికనే వెళ్ళము. కొండలు లోయలు మరి సముద్రాలు దాటి వెళ్ళాలి. మనం దాటి వెళితేనే మనకు మరి ఆ మంచి రాజ్యంలో ప్రవేశిస్తాం. ఆయన నేత్రములు ఎల్లప్పుడూ ఆ రాజ్యం మీద ఉంటుందంట. అలాంటి రాజ్యం చేరాలంటే మనము మరి ఆయన మనతో ఉండాలి. కొండలు ఎక్కాలన్నా లోయలు దిగాలన్నా ఆయన మనతో ఉంటే ఈజీగా మనం ఎక్కుతాము, దిగుతాము. అది ఆయన లేకుంటే ఎన్నో కష్టాలు. ఒక కొండ ఎక్కాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు వస్తాయి. ఒక లోయ దిగాలంటే ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని తట్టుకొని ముందుకు సాగాలంటే మనము మరి ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే సులువుగా చేయగలుగుతాం, ఏ పనైనా సులువుగా చేయగలుగుతాం. ఎందుకంటే ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. నేను నీకు విశ్రాంతిని కలగజేసేదను అంటే ఆయన మనతో ఉంటే మనకు విశ్రాంతి ఉంటుంది, కష్టపడవలసిన పని లేదు. చూడండి, మనకు కంపెనీలలో యంత్రాలు చూస్తుంటాం, మిషన్లు చూస్తుంటాం. ఇప్పుడు ఇదే చూడండి, ఈ మైక్ ఉంది. ఈ మైకు నేను ఇటు చిన్నగా మాట్లాడితే అక్కడి వరకు వినబడుతుంది. ఇది తయారు చేశారు ఈ విధంగా.
అయితే నేను అంత దూరం వినబడేటట్టుగా నేను ఎంత గట్టిగా మొత్తుకున్నా వినబడదు. ఇది ఉండడం బట్టి ఎంతో దూరం వినబడుతుంది. అట్లాగే దేవుడు మనతో ఉంటే మనము అన్నీ సాధించుకోగలమని లేఖనము చెప్తుంది. యోబు గ్రంథం 22:21 చూస్తే అక్కడ ఒక మాట అంటాడు చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆయనతో ఏం చేయాలంట? సహవాసం చేయాలంట. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలంట. సహవాసం చేస్తే ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుందంట. ఒక మనిషి ఇంకో మనిషితో సహవాసం చేస్తే వారు కొద్దిగా నెమ్మది పొందుతారు. వారు ఒకరి కష్టాల్లో ఒకరు పంచుకుంటారు. ఒకరు ఒక పని చేస్తే ఇంకొకరు ఇంకో పని చేస్తారు. దీని వలన కుటుంబాలు నడుస్తున్నాయి. అందుకే ఆదామును దేవుడు సృజించి ఆదాముకు అవ్వను సాటి అయిన సహాయకురాలుగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడయ్యా అంటే వారు ఒకరు సహకరించుకోవడానికే. పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. అందులో మరి ఆదాం చేసేది ఆదాం చేయాలి, అవ్వ చేసేది అవ్వ చేయాలి. అవ్వ చేసేది ఆదాం చేసేది ఒక్కరినే చేయమంటే అంతే సంగతి కాదది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మరి సాటి అయిన సహాయం ఇచ్చాడు. ఇక్కడికి ఏమంటాడంటే ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆయనతో కలిసి ఉండాలి. ఎవరితో? దేవునితో సహవాసం చేయాలంట. దేవునితో సహవాసం ఎట్లా చేస్తామండి? దేవుడు మనకు కనబడాడు కదా, దేవుడు మన దగ్గరికి రాడు కదా, ఎట్లా చేస్తామంటే ఆదామాల దగ్గరికి వచ్చేవాడే దేవుడు. వాళ్ళు పాపం చేయకముందు వారితో వచ్చి వారితో సహవాసం చేసేవాడు, వారితో ప్రేమను పంచుకునేవాడు. ఎప్పుడైతే పాపం చేశారో, పాపం చేసినప్పుడు దేవుడు దూరంగా వెళ్ళిపోయాడు. వాళ్ళ సహవాసం నుండి దూరం అయ్యాడు. కాబట్టి మనలో పాపం ఉంటే మనకు దేవుడు దూరంగా ఉంటాడు. మనం సహవాసం చేయాలంటే మనలో పాపం లేకుండా ఉండాలి. మనం పాపం లేకుండా ఉండి మనము దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తే మీకు సమాధానం కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? సమాధానం. చెప్పండి, నోరులోనే కదా. సమాధానం కలుగుతుందంట. సమాధానం ఈ దినంలో చిన్నపిల్లల్లో సమాధానం లేదు, యవనస్తుల్లో సమాధానం లేదు, వృద్ధుల్లో సమాధానం లేదు, లోకంలో ఉన్న ఏ మానవునికి సమాధానం లేదు. ఎందుకు లేదంటే దేవుణ్ణి సరియైన రీతుల్లో క్రైస్తవులు దేవుణ్ణి సరియైన రీతుల్లో ఆరాధించడం లేదు. మరి ఇతరులను చూస్తే వారికి దేవుడు అనే విషయమే తెలియదు, వారికి సమాధానం లేదు. వీరు దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా వీళ్ళు నడుచుకోవడం లేదు కాబట్టి వీరికి సమాధానం లేదు. ఎవరైనా సమాధానంగా ఉన్నారంటే వారు దేవుని చిత్తాన్ని చేస్తున్నట్టయితే వారికి సమాధానం ఉంటుంది. అలాగునే కాబట్టి అలాగున నీకు మేలు కలుగుని సమాధానమును దేవుడు ఇచ్చేవాడట. అందుకే ఆయన సమాధానమునకు కర్త. శాంతి సమాధానము యేసు దగ్గర ఉంది. యేసును హృదయపూర్వకంగా ఎవరైతే అనుసరిస్తారో వారికి సమాధానం ఇస్తాడట. దేవునికి స్తోత్రములు. ఇంకొక వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 40 చూసినట్టయితే 40:31 చూద్దాం. యెషయా 40:31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు. ఏం చేస్తారంట? యెహోవా కొరకు ఎదురు చూసేవారు చెప్పండి, నూతన బలము పొందుదు. ఈ నూతన సంవత్సరంలో నూతన బలము కావాలి, నూతన శక్తి కావాలి, నూతన ఆరోగ్యం కావాలి, నూతనమైన పద్ధతిలో నేను నడుచుకోవాలి అని అనుకుంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతాడు. ఎదురు చూచడం అంటే ఏంటిది? వేచి ఉండడం. ఆయన కొరకు మనం ఎప్పుడు ధ్యానం ఉంచాలి. అంటే ధ్యానం ఉంచాలంటే వాక్యం ఏం చెప్తున్నదో వాక్య ప్రకారంగానే నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడే మనం ఆయన మీద ధ్యానం ఉంచినట్టు. వాక్యం ఏం చెప్తుందో ప్రతి విషయానికి వాక్యం ఏం చెప్తుందో పరీక్షించుకోవాలి. అక్కడ చూసినట్టయితే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. వీళ్ళలో
మరి దేవుని కొరకు ఎదురు చూసేవారికంట పక్షి వలె పైకి ఎగురుతారంట. పక్షి వలె పైకి ఎగురుతారంట. పక్షి ఎంత యాక్ట్గా పైకి ఎగిరిపోయి ఆ విధంగా ఉంటుందో అలాంటి శక్తి వారికి ఇస్తాడంట. అంతేకాదు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. వీళ్ళ దగ్గర సొమ్మసిల్లే సమస్య లేదంట. ఎప్పుడు చురుకైన జీవితం కలిగి ఉంటారంట. ఈ దినాల్లో మనం చూసినట్టయితే క్రైస్తవులు పాస్టర్లు రకరకాలుగా చూస్తే వాళ్ళు ఏదో అనారోగ్యం కలిగి ఉంటున్నారు, ఏదో ఒక రకంగా ఉంటున్నారు. వాళ్ళలో మరి పరిగెత్తే పరిస్థితే లేదు, చురుకైన పరిస్థితే లేదు. కారణం ఏంటంటే వీళ్ళు దేవుని కొరకు కనిపెట్టడం లేదు. చర్చికి పోతున్నప్పటికీ ఏదో ఒకటి అనారోగ్యం, ఏదో ఒకటి సమస్య, ఏదో ఒకటి ఈ విధంగానే ఉంటారు వాళ్ళు. మరి పరిగెత్తే పరిస్థితి లేదు. సొమ్మసిల్లిక నడిచిపోదురు. సొమ్మసిల్లే జీవితాలే ఉంటాయి చాలామందికి. ప్రతిదానికి ఇది నొప్పి అది నొప్పి, ఇది ఇట్లే ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలి, ఎందుకు జరుగుతుంది? ఆదామవ్వలు పాపం చేసినప్పుడే రోగాలు సంభవించాయి, మరణాలు సంభవించాయి, వృద్ధాపం వచ్చింది, అలసిపోవటం వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. మనలో పాపం ఉంటే ఇవన్నీ ప్రారంభమవుతూ ఉంటాయి. మనం అందుకే దేవుని కొరకు వేచి ఉండాలి. దేవుని చిత్తాన్ని చేయడానికే మనం ముందుకు రావాలి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అంటాడు. అంటే మన మనసు ఎక్కడ అనుకోవాలంట? దేవుని మీద ఆనుకోవాలంట. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా చేసేవు అంటాడు. మనం కంప్లీట్గా దేవుని మీద ఆనుకోవాలంట. షడ్రక్ మేషక్ అబేద్నెగోను వాళ్ళు ఆ బంగారు ప్రతిమకు మరి మొక్కమంటే వాళ్ళు మొక్కలేరు. మొక్కకుంటే అగ్నిలో వేస్తామంటే వేయండి అన్నారు. వారు దేవుని మీద ఆనుకున్నారు. వాళ్ళు అగ్నిగుండంలో వేస్తే వారికి బదులుగా వారు ముగ్గురిని వేస్తే 4 అగ్నిగుండంలో తిరిగారు. వారు కంప్లీట్గా దేవుని మీద అనుకున్నారు. కాబట్టి మరిని అగ్ని ఏం చేయలేకపోయింది, ఆ రాజు ఏం చేయలేకపోయాడు, మరి అక్కడ పరిస్థితులు వారిని ఏం చేయలేకపోయాయి. కారణం ఏంటంటే వారు ఎవరి మీద అనుకున్నారు? దేవుని మీద అనుకున్నారు. కంప్లీట్గా దేవా కాపాడిన నువ్వే, మమ్మల్ని మరణించలాగిన చేసిన నువ్వే, ఏదైనా నువ్వే అనుకున్నారు కదా. వారిని ఆ విధంగా కాపాడగలిగాడు. అందుకే అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకున్న వాడిని నువ్వు పూర్ణ శాంతి గలవారినిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎందుకు కాపాడతాడు? నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం అంటే మందిరంలో ఉన్నప్పుడే విశ్వాసం, వాక్యం విన్నప్పుడే విశ్వాసం, బయటికి వెళ్ళాక మళ్ళీ మా ఇష్టానుసారంగా, అది కాదు విశ్వాసం అనేది. అందుకే విశ్వాసం ఉంచి ఉన్నావు. అందుకే ఈ విధంగా మరి శాంతి, పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడంట. 4వ వచనం, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవా నమ్ముకొనుడి. నిత్యాశ్రయ దుర్గము దేవుడే, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. మనము ఈ యొక్క కొత్త సంవత్సరం వచ్చిందని ఈరోజు మాత్రమే నమ్ముకోవడం కాదు, యుగయుగములు ఆయననే. ఆయన నిత్యాశ్రయ దుర్గము, నిత్యం ఉండేవాడు. అందుకే ఆయన అందు నమ్మకం ఉంచాలంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ ఇంకొక వాక్యం చదువుకుందాం. మీకా సువార్త 7వ అధ్యాయము, మీకా 7వ అధ్యాయము 16వ వచనం. మీకా 7 సువార్త కాదు అది, మీకా 7వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే, ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనములకు అద్భుతములను కనపరుచును. ఎవడంటున్నాడు? ఐగుప్తు దేశంలో నుండి వస్తున్నప్పుడు మీకు ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగాయో అవి ఇప్పుడు జరుగుతాయి, ఈ సంవత్సరంలోగిన జరుగుతాయి. ఎప్పుడు? దేవుని యందు నమ్మకంగా జీవించినప్పుడు అని దేవుని లేఖనము చెప్తుంది.
ప్రభునందు ప్రియా సోదరి సోదరులారా, మనం ఒకటే గమనించాలి. దేవుని యందు నివసించడం వలన, దేవుని మాట వినడం వలన మనం అనుకుంటున్నాము మన జీవితంలో కష్టాలు, సమస్యలు, రోగాలు, బలహీనతలు రావని కాదు. ఇక్కడ అంటున్నాడు, మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు కలిగిన దేశము. కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పటికీ మనం కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకుంటున్నాం? ఇవన్నీ వస్తున్నప్పటికీ మనం కుటుంబాన్ని నడిపించుకుంటూ మనము కుటుంబాన్ని నెట్టుకుంటూ వెళ్తున్నాం. తప్పనిసరిగా మన జీవితంలో కష్టాలు, నష్టాలు, సమస్యలు వచ్చినా మనం కుటుంబాన్ని ఏ విధంగా అయితే పోషించి నడిపించుకుంటున్నామో దేవుని సన్నిధిగిన ఆ విధంగానే నడిపించుకోవాలి. నేను నా కుటుంబాన్నే చూసుకుంటా, దేవుని సంఘాన్ని చూడ, లేకుంటే దేవుని సంఘాన్నే చూస్తా, కుటుంబాన్నే చూడ అంటే తప్పు. అది చేయాలి, ఇది చేయాలి. అందుకే నెహెమ్యా గ్రంథంలో వాళ్ళు మందిరాన్ని కడుతున్నప్పుడు వారు ఒక చేతితో మందిరాన్ని కడుతూ ఒక చేతితో ఆయుధములు పట్టుకున్నారంట. ఆయుధములు పట్టుకొని మందిరాన్ని కట్టారంట. శత్రువు ఎక్కడికి వెళ్ళొచ్చినా యుద్ధం చేయడానికి రెడీ ఉన్నాడట. రెడీ ఉండి వాళ్ళ ఆయుధాలు ధరించి ఒక చేయితో వాళ్ళు ఇటుకలు పేర్చుతూ మందిరాన్ని కడుతూ ఒక చేయితో యుద్ధం చేయడానికి రెడీ ఉన్నారట. ఇది విశ్వాసకు ఉండవలసిన లక్షణం. దేవుని స్తోత్రం. ఏదో నేను అది ఒకటే చేస్తా, ఇదే చేస్తా, అదే చేస్తా, నేను ఇది కాదు. ఇది కుటుంబాన్ని ఆరోగ్యకరంగా చేసే పద్ధతి కాదు, సంఘాన్ని ఆరోగ్యపరంగా ఉంచే పద్ధతి కాదు. కాబట్టి మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. దేవుని సంవత్సరం గతించింది, నూతన సంవత్సరంలోకి వెళ్ళాము. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏవైతే మనతో మాట్లాడాడో వాటిని తూచా తప్పకుండా చేస్తూ ముందుకు సాగినప్పుడు దేవుడు మనకు శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని అనుగ్రహించి అన్ని విధాలుగా ఆశీర్వదించి దీవించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రములు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా.